హాయ్ హలో ఈరోజు నేనైతే గులాబ్ జామ్ అయితే చేయాలనుకుంటున్నా. ఈరోజు 2 ప్యాకెట్లు అయితే గులాబ్ జామ్ అయితే తెచ్చుకున్నాను డిమార్ట్ నుంచి. గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేస్తో చూడండి. అవి గులాబ్ జామ్ అలా తీసుకొని ఫస్ట్ అయితే సీజర్తో కట్ చేయాలి మనం. అలా కట్ చేసిన తర్వాత అలా మెల్లగా కట్ చేయాలి. లేదంటే 1+1 ఆఫర్ వచ్చింది డిమార్ట్లో. అలా కట్ చేసిన తర్వాత అలా ఆ పిండిని వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ పిండిని వచ్చేసి దాంట్లో వేస్తే మనం దాంట్లో వేసేసుకోవాలి ఒక గిన్నెలో. నేనైతే గిన్నె తీసుకొని దాంట్లో వేసేసాను 2 ప్యాకెట్లు. ఈ ఎన్ని అవుతాయో చూద్దాం, సైజుని బట్టి మనం చేసుకోవచ్చు. ఇవి 2వ ప్యాకెట్ నేనైతే వేయడం జరిగింది. అలా వేసి చూడండి గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే వేసాను. తర్వాత మనకు దానికి తగినంత వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తీసుకొని బాగా దాన్ని మ్యాక్స్ చేసుకోవాలా, మంచిగా కలుపుకోవాలా. సరిపోకుంటే వాటర్ వేసుకోవాలా. మళ్ళీ ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలా. అలా బాగా మెత్తగా కలుపుకొని మనం దాంట్లో పాలు కూడా వేసుకోవచ్చు. నేను కూడా పాలు కూడా వేస్తాను. నేను దాంట్లో కొన్ని పాలు వేసుకోవచ్చు. అలా కలుపుకోవాలి మొత్తము. ఆ గిన్నె అనేది నాకు సరిపోలేదు. ఇప్పుడు పెద్ద టైపు బౌల్ అయితే తీసుకున్నా. అలా అయితే మెత్తగా చేసేసుకోవాలి మనము. అలా అయితే మెత్తగా చేసుకోవాలా. అది పిండి మనకు ఎట్లా ఉంటే పగలవు అనుకున్నప్పుడు ఆ పిండి అనేది మనం కలిపేటప్పుడు చేతికి అనేది అతుక్కోవాలి. చేతికైతే ఎప్పుడైతే మనకు పిండి అతుక్కుంటుందో అప్పుడు పిండి మెత్తగా కలిసినట్టు. ఎక్కువ దాని మీద బలవంతం చేయాల్సిన అవసరం లేదు. చపాతీ పిండి మాదిరిగా అవసరం లేదు. నార్మల్ టైప్లో కానీ ఆ పిండి బాగా కలిసింది విరిగిపోవు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఆ పిండి అనేది చేతికి అతుక్కోవాలి. అతుక్కున్నదంటే పిండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాటర్ సరిపోయినాయి అనుకుంటాం. అలా చేసుకున్నాం. చూడండి చూపిస్తా. అలా అయితే ఉంది. అవి ఎన్ని అయితే చూడాలా. అలా అయితే మొత్తం అలా అయితే చేసి పెట్టుకున్నా. అదొక 5-10 నిమిషాలు మనము ఒక కవర్ కానీ ఒక పేపర్ కానీ ఒక బొబ్బులు కానీ వేసి మనం అయితే సైడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దానికి సంబంధించింది షుగరు అట్లాంటి 4 కప్పులు కానీ 5 కప్పులు కానీ మనకు తగినంత షుగర్ తీసుకోవాలి. కప్పులు షుగర్ తీసుకొని 4 కప్పులు కానీ 5 కప్పులు కానీ షుగర్ తీసుకొని ఒక బొబ్బులు తీసుకొని దాంట్లో అయితే మనము కలుపుకోవాలి. అంటే వాటర్ మన కప్పుకు వచ్చేసి ఒక షుగర్ కప్పుకు వచ్చేసి కప్పున్నర వాటర్ పోసుకోవాలి. కప్పు షుగర్కు కప్పున్నర వాటర్ పోసుకోవాలి. అట్లయితే షుగర్ అయితే తీసుకున్నా. షుగర్ అయితే పోస్తున్నా చూడండి. 4 కప్పులు అయితే మళ్ళీ చెప్తున్నా. 4 కప్పులు అయితే పోసుకోవాలా. చూడండి ఒక కప్పు షుగర్కు కప్పున్నర వాటర్ అయితే పోసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు తగినంత కరెక్ట్గా లెవెల్ అయితే వస్తుంది. మనం కప్పు నిండా తీసుకోవాలి షుగరు. నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ 2 కప్స్ అయితే వేసేసినాము. 3 కప్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ వేసినాను. ఇంకో కప్పు అయితే వేస్తున్నా. అది మన ఇష్టం. స్వీట్ ఎంత కావాలంటే అంత. మనకేంటంటే ఒక కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ అని తీసుకోవచ్చు. తీసుకోవడం ఏమవుతుందంటే గులాబ్ జాములు అంటేనే జామ్ అంటేనే ఎక్కువ రెసిపీ అనేది ఉండాలి. వాటర్ అంటే స్వీట్ దానం ఉండదు. అందుకే అలా వేసుకొని మనం వాటర్ చూడండి. నేను కప్పులో వాటర్ పోస్తాను చూడండి. మళ్ళీ చెప్తున్నా వినండి. 1 కప్పు షుగర్కు కప్పున్నర వాటర్ అయితే కంపల్సరీ కౌంటింగ్ చేసుకొని అయితే వేసుకోవాలా. ఇలా 2 కప్పులు అయితే వేసాను. ఆల్రెడీ నేను మొత్తం అయితే పోసేసాను. అలా బాగా మనం మ్యాక్స్ చేసుకోవాలన్నమాట షుగర్ కరిగేదాకా. అది 2 నుంచి 3 మినిట్స్ వరకు మనం అలా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. అలా బాగా కలపడం వల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్ కనపడుతుంది సరిపోతుందా లేదా అని చెప్పేసి మనం ఇది చేసుకోవాలా. అలా బాగా కలుపుకోవాలి. చూడండి కరిగిందో లేదో. కరిగింది బాగానే. 80% అయితే కరిగింది. అది పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. మనము ప్లేట్లో ఆయిల్ తీసుకుంటాము. ఆయిల్ ప్లేట్కు కూడా పుయ్యాలి. చేతికి ప్లస్ ప్లేట్కు. ఎందుకంటే ఆయిల్ ప్లేట్కు పూయడం వల్ల ఏమవుతుందంటే చేతిలో ప్లేట్కు పూయడం వల్ల అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ప్లేటుకు మనం పెట్టినవి జాములు చేస్తాం కదా రౌండ్గా అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ప్లేట్ పూసుకొని కొంచెం చేతికి కూడా రాసుకొని
మనం కొంచెం కొంచెం మనకు సరిపోయేంత పిండి తీసుకొని ఏ విధంగా అయితే మనము రౌండ్గా చేసుకుంటామో ఆ విధంగా మనము చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని మనం కొంచెం మళ్ళీ చేతికి రాసుకోవడం ఏంటంటే మనం కలిపేటప్పుడు అనేది రౌండ్ షేప్లో రావడానికి, ప్లస్ రౌండ్ పగలకుండా అంటే నెర్రలు రాకుండా ఉంటాయి. అంటే నెర్రలు రాకుండా ఉండాలంటే నేను చెప్పాను చూడండి, ఫస్ట్ మన చేతికి పిండి బిసికేటప్పుడు చేతికి అంటుకుంటే నెర్రలు అయితే పగులు అయితే రావన్నమాట. చాలా నైస్గా నీట్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చేసుకోవచ్చు. చూడండి నేనైతే సైజు అయితే చేస్తున్నా. ఆ సైజు అయితే మనం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు. నేనైతే మీడియం సైజు అయితే చేస్తున్నా. చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి, దగ్గర పెట్టి చూపిస్తాను నేను. చూడండి ఎక్కడ పగుళ్ళు అయితే లేవు, ఆ విధంగా వస్తుంది. చూడండి ఆ విధంగా అయితే చేసుకోవాలా. మొత్తం అయితే నేను అలానే చేస్తా, అదే సైజు. మనం చేయడంలో ఒకటే పర్ఫెక్ట్ సైజ్ అయితే రాదు, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. మనమైతే చేసుకోవాలి. అవి అలా చిన్న సైజు పెద్ద సైజు వస్తాయి, కానీ మనం తగినంత చూడండి. ఇదైతే పిల్లలకైతే చాలా ఇష్టము, మరి నాకైతే మరీ ఇష్టము చేయాలని. చూడండి అలా చూడండి ఏ విధంగా చేశాను. ఒక్కటి కూడా పగులు అయితే కనపడతలేవు. చూడండి ఇవన్నీ అయితే కౌంటింగ్ అయితే చేయలేదు, ఫైనల్ అయితే కౌంటింగ్ చేస్తాము. చూడండి ఓకేనా. అట్లా అట్లా మన సైజు తగ్గట్టు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కూడా ఉండొచ్చు. ఇది పర్ఫెక్ట్ అయితే కాదు. ఒక బౌల్లోకి ఆయిల్ అయితే తీసుకోవాలి మనం. అది ఆల్రెడీ ఒక 2 minutes ముందు బిఫోరే మనం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. ఆ వేడి బాగా కొంచెం ఆయిల్ బొబ్బులు వస్తాయి అన్నమాట. ఇదైతే చూడండి పాకం, నేను చెప్పాను కదా పాకం ఎట్లా వస్తుందో. ఇది పెద్దగా జిగురు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 నుంచి 3 minutes మనం బాయిల్ చేసుకుంటే చాలు, అంతే. దాంట్లో అయితే ఒక ఇలాచి అయితే వేసుకోవాలి మనం. చాలా స్మెల్ మంచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల. చూడండి పాకం ఎట్లా వస్తుందో. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది బౌల్ ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడైతే నేనైతే ఒక్కొక్కటి అయితే వేస్తున్నా. చూడండి దగ్గరికి రండి, చేస్తున్నా చూడండి. ఆయిల్ అయితే కాలేదు. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్త, చిన్నపిల్లలను అసలు దగ్గరికి కూడా తీసుకెళ్ళదు, ఆయిల్ మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా బౌల్ వేసుకోవాలి, ఏంటంటే కాలుతుంది చేతులు. నాకైతే కాలింది, చెయ్యి అయితే కాలింది, ఆయిల్ వేళ్ళైతే కాలినాయి. చూడండి అలా అయితే వేసుకోవాలా, మెల్లమెల్లగా వేసుకోవాలి, ఆయిల్ చిందకుండా మెల్లమెల్లగా వేసుకోవాలి మనము. చూడండి ఆయిల్ అయితే మనకు పగలు. చూడండి నేను చేసేటి ఒక్కటి కూడా పైలింది అయితే కనపడదు, ఎందుకంటే ఆ విధంగా మనం పిండి అయితే కలుపుకోవాలి మనం. అయిపోయినాయి చూడండి. అలా దూరగా బాగా నల్లగా అలా ఉండాలి మనకు. గులాబ్ జామ్ అంటే అలా ఉండాలి మనకు. చూడండి అలా అయితే ఉండాలా. చూడండి ఎలా వచ్చినాయా, చూడండి చూపిస్తాను నేను ఏ విధంగా వచ్చినాయో. మనకు ఆయిల్ అయితే బాగా వేడైతే అయింది. చూడండి ఫైనల్గా అయితే చూడండి ఎట్లున్నాయి. అలా అయితే కంపల్సరీ అయితే మనం అయితే ఉంచుకోవాలా. ఆ విధంగా అయితే ఉంటాయి. చూడండి అక్కడక్కడ లైట్గా అయితే పగుళ్ళు అయితే ఉన్నాయి, కానీ వస్తాయి కంపల్సరీ. పగుళ్ళు అయితే వస్తాయి, 1-2 ఇటుకైతే కంపల్సరీ వస్తాయి. ఏంటంటే వేడి ఆయిల్ ఉండడం వల్ల దాన్ని కొంచెం ఇది చేస్తుంది. మనం నీకు ఒకటైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తా చూడండి. దాంట్లో మనం ఇంతకుముందు మనం చేసుకున్నాం చూసినావా, అది చక్కెర పాకం అనేది, అది వేస్తా నేను. అదైతే వేస్తున్నా నేను. చూడండి నేనైతే టేస్ట్ అయితే చూపిస్తాను నేను. చూడండి చేసిన వాళ్ళు టేస్ట్ అయితే చూడాలి కదా ముందు, మంచిగా ఉందా లేదో అని. అందుకనైతే నేనైతే చెక్ చేస్తున్నా టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామని. చూడండి అలా మనకు రెసిపీ ఎంత బాగుంటే అంత టేస్ట్ అనేది అనిపిస్తుంటుంది. అలా తినడం వల్ల చాలా టేస్ట్ అయితే చూడండి. సూపర్ అయితే ఉంది, చాలా టేస్ట్ అయితే బాగుంది, చిన్నపిల్లలకు బాగా ఇష్టం. బాయ్. ఇది ఎందుకు చేస్తున్నానైతే మీకైతే చెప్పలేదు, నేనైతే తిన్న తర్వాత నేను చెప్తా. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ రేపు అంటే మండే రోజు July 22 మా పాప బర్త్డే ఉంది.
దానికి సందర్భంగా నేనైతే